బంగారం, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావా, బయట ఉన్నావా? లేదు, ఇంట్లోనే ఉన్నా. ఏంటో చెప్పు. నీ పెళ్ళాం ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే చచ్చింది. ఏం చేసింది మళ్ళీ? అది మన ఇద్దరి గురించి మా ఆయనకు ఫోన్ చేసి చెప్పింది. ఆయన నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు బంగారం. అవునా? దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లేదు. ఒక నిమిషం ఉండు, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఎక్కడ చచ్చావా? ఇట్రా. ఏమైందండి? ఎందుకలా అరుస్తున్నారు? చేసిందంతా చేసి ఎందుకు అలా అరుస్తున్నావు అంటున్నావా? నువ్వు నా లవర్ వాళ్ళ మొగుడికి ఎందుకు ఫోన్ చేసావు? మరేం చేయమంటారు? నేను ఎంత చెప్పినా మీరు దాన్ని వదలట్లేదు. ఇష్టం వచ్చినట్టు దానికి డబ్బులు తగలేస్తున్నారు. పిల్లగాళ్ళ ఒంట్లో బాగాలేపోయినా కనీసం పట్టించుకోరు. మరేం చేయమంటారు? అటు మా అమ్మ వాళ్ళకి చెప్పలేను, ఇటు మీ అమ్మ వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోరు. అందుకే డైరెక్ట్ వాళ్ళనే ఫోన్ చేసి చెప్పినా, నీ పెళ్ళాన్ని దారిలో ఉంచుకో, లేదంటే జరిగే పరిణామాలకి నీ బాధ్యురాలు కాదని చెప్పినా. అందుకే వాడి పెళ్ళాన్ని దారిలో ఉంచుకోవడానికి నాకు తగిలిచ్చుంటాడు. అందులో తప్పే ఉంది? ఎంత ధైర్యం ఉంటే నా బంగారాన్ని బాధ పెడతావే? చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని మాత్రం నేను వదలను. కావాలంటే నిన్ను వదిలేస్తానేమో. మొగుడు వచ్చినా ఎవ్వడొచ్చినా చేసేదేమీ లేదు. ఎలాగో నేను నిన్ను వదిలేస్తున్నా కదా, నా బంగారం కూడా వాళ్ళ ఆయన వదిలేస్తుంది. నువ్వు ఒంటరిగా ఉంటావు, దాని మొగుడు ఒంటరిగా ఉంటాడు. ఎలాగో నీకు వాడికి మాటలు కలిసాయి, అలానే ఇద్దరు పెళ్లి చేసుకోండి. చీ దరిద్రుడా, నువ్వు అసలు మనిషివేనారా? ఎలా మాట్లాడ బుద్ధి అవుతుందిరా నీకు? నువ్వు చేసేది ఒక నీచ పని, దానికి నన్ను నీ దారిలో నడవమంటున్నావా? అది నా కంటల్లో ప్రాణం ఉండగా జరగదు. చావనైనా చేస్తా గానీ నీలా బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా పిల్లల్ని తీసుకెళ్లి మగాడిలా ధైర్యంగా బతుకుతా. తప్పుకో.